రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు బుధవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మార్క్ ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ పంటలను మధ్యవర్తులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు న్యాయమైన ధర అందేలా అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, వైస్ చైర్మన్ ఎండి రఫీక్, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. మక్క కొనుగోలు కేంద్రం మార్క్ ఫెడ్ ద్వారా ఈరోజు పిఏసిఎస్ మనము సెంటరు ప్రారంభించుకోవడం జరిగింది. మక్క రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మ్యాచ్యూర్ 14 వచ్చే విధంగా మీ కాంటా కూడా 50 కిలోల 650 గ్రాములు కాంటా జోక్కొని ట్రక్ షీట్ తీసుకొని మీరు రైతులు బేఫికర్గా ఉండాలి. దీని బాధ్యత అంతా కూడా సహకార సంఘం నడిపేటువంటి యొక్క వారే పూర్తి బాధ్యత వహిస్తారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల టన్నుల మక్కలు ఈరోజు పండిస్తే కేంద్ర ప్రభుత్వం 8 లక్షల టన్నులకే ఈ రాష్ట్రానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా 22 లక్షల టన్నులు అంటే ఈరోజు మధ్య దళారులు 1400కే కొంటున్నారు, 1500కే కొంటున్నారు. అంటే క్వింటన్కు 1000 రూపాయల చొప్పున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి భరించి క్వింటన్కు 1000 రూపాయలు అదనంగా ఈరోజు 30 లక్షల టన్నుల ఈ మక్కలను కొనుగోలు చేయనట్టు ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మక్క కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు చిట్యాలో ప్రారంభించాం, మొన్న శాంపేట్లో చేశాం, ఈరోజు మొగుళ్ళపల్లిలో చేశాం. పిఏసిసి వారు ఇంకా ఎక్కువ మక్కలు ఉంటే మీరు కాంటాలు పక్క గ్రామాల్లో పెట్టుకొని లోడ్ చేసుకొని మక్కలన్నీ కూడా కొనుగోలు చేసే విధంగా చూడాలని మీ యొక్క సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకు అండగా, రైతులకు ఉపయోగపడేటువంటి పనిముట్లను కానీ రైతులకు సంబంధించినటువంటి విషయాలలో ప్రభుత్వం అండగా ఉండటం జరుగుతుందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రైతు సోదరులందరూ మక్క రైతులందరూ కూడా ఈ యొక్క మక్క కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని 2400 క్వింటాల చొప్పున మీరు కాంటా పెట్టుకొని దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.